హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సోషల్ పైలట్ కంపెనీ నుండి టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్ జాబ్ రోల్స్ కోసం అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్స్ కోసం అయితే రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే ఇది సూపర్ నోటిఫికేషన్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దిస్ రోల్ ఈజ్ ఫుల్ టైమ్ రిమోట్ జాబ్ అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే రెస్పాన్సిబుల్ ఫర్ సోర్సింగ్, స్క్రీనింగ్ అండ్ ప్రొవైడింగ్ ఏ షార్ట్ లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ రోల్స్ అనమాట. సో ఈ యొక్క కంపెనీకి జాబ్ రోల్స్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటారు కదా. సో వాటి కోసం అయితే క్యాండిడేట్స్ని ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉంటారో అండ్ అలాగే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళనైతే వేరియస్ రోల్స్ని అయితే మీరు ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మెయింటైనింగ్ ఏ హెల్దీ టాలెంట్ పైప్ లైన్ ఫర్ ఆల్ అవర్ ఓపెన్ పొజిషన్స్ అని మెన్షన్ చేశారు. అండ్ అలాగే సోర్సింగ్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ నౌకరీ, లింక్డ్ఇన్, కట్ షాట్, ఏంజలిస్ట్ ఎక్సెట్రా ఈ ప్రొఫైల్ నుండి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే పర్ఫార్మింగ్ ప్రీ స్క్రీనింగ్ కాల్స్ టు అనలైజ్ అప్లికెంట్స్ ఎబిలిటీస్. సో నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్టింగ్ అండ్ సెండింగ్ పర్సనలైజ్డ్ రిక్రూటింగ్ ఈమెయిల్స్ విత్ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ టు పాసివ్ క్యాండిడేట్స్. సో ఈ యొక్క కంపెనీ గురించి ఓపెనింగ్ జాబ్స్ ఏమైనా ఉంటాయో వాటి గురించి, కరెంట్ జాబ్స్ గురించి మీరు క్యాండిడేట్స్కి త్రూ మెయిల్స్ ద్వారా అయితే మీరు సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే పోస్టింగ్ జాబ్స్ టు అవర్ ఇంటర్నల్ వెబ్సైట్ అండ్ ఎక్స్టర్నల్ జాబ్ బోర్డ్స్ అనమాట. సో ఈ యొక్క జాబ్స్ని అయితే మనము వెబ్సైట్స్లో అండ్ అలాగే జాబ్ బోర్డ్స్లో కూడా సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేటింగ్ విత్ టీమ్ లీడర్స్ టు ఫోర్కాస్ట్ డిపార్ట్మెంట్ గోల్స్ అండ్ హైరింగ్ నీడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోటింగ్ కంపెనీస్ రెప్యుటేషన్ యాజ్ ఎ గ్రేట్ ప్లేస్ టు వర్క్. సో ఈ యొక్క కంపెనీ అనేది బెస్ట్ ప్లేస్ టు వర్క్ అని మీరు ప్రమోట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ యూ లైక్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే 1 to 2 years ఆఫ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ అట్లీస్ట్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోర్సింగ్ ఫర్ ఏ హై గ్రోత్ టెక్ ఆర్గనైజేషన్. సో 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే అట్లీస్ట్ 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ ప్రోగ్రెసివ్ సోర్సింగ్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ డైరెక్ట్ సోర్సింగ్ అండ్ అలాగే ఇంటర్నెట్ డేటా మైనింగ్, రిక్రూటింగ్ టెక్నిక్స్ సచ్ యాజ్ search engines, boolean search strings, LinkedIn and other online networking communities అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు కాంటాక్ట్ అండ్ ఎంగేజ్ క్యాండిడేట్స్ ఓవర్ ది ఫోన్స్. సో క్యాండిడేట్స్ని మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యే ఎబిలిటీ అండ్ అలాగే ఈ యొక్క జాబ్స్ గురించి ఎంగేజ్ చేసే ఎబిలిటీ కూడా మీకు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలైటికల్ స్కిల్స్ విత్ ది ఎబిలిటీ టు క్రియేట్, మెజర్ అండ్ స్కేల్ ది రైట్ వర్క్ ఫ్లో బిట్వీన్ క్యాండిడేట్స్, హైరింగ్ మేనేజర్స్ అండ్ ది రిక్రూటింగ్ టీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ATS అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ టీమ్ ఫోకస్ అండ్ అలాగే ది ఎబిలిటీ టు ఎక్సెల్ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు కింద అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, లొకేషన్, సిటీ, స్టేట్, పోస్టల్, ఫోన్ నెంబర్ ఇవన్నీ. సో వీళ్ళు అడిగిన స్కిల్స్ అన్నీ కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేసేయండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని డైరెక్ట్ HR వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట.
సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.